జూపల్లిలాగే మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత గోనె ప్రకాష్ రావు గతంలో ఎవరు అడగకపోయినా క్యాంప్ ఆఫీస్ వెళ్లి మరీ మాజీ మంత్రులుగా ప్రకటించుకున్న ఈ ఇద్దరు మంత్రుల వల్లే విద్యార్థులు చనిపోయారని అంటున్నారు ఆయన. ఇంతమంది చావుకు కారణమైన ఇద్దరు మంత్రులు ఇంకా రాజీనామా చేయకపోవడం తెలంగాణ మంత్రులను మోసం చేయటమని అన్నారు. మరోవైపు స్పీకర్ పదవి ఇంత అత్యవసరంగా భర్తీ చేయాల్సిన అవసరం లేదన్న గోనె వర్షాకాల సమావేశాల నుంచి తప్పించుకునేందుకే ఈ హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సెస్ లో హంగర్ స్ట్రైక్ అయితా ఉంటే ముగ్గురు మంత్రులు వెళ్లారు. ముగ్గురు కలిసి జూపల్లి కృష్ణారావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఈ ముగ్గురు ఆవేశంగా వాళ్ళని ఎవరు పిలువలే. విద్యార్థులు ఎన్జిఓలు బొమ్మన్లే, టీఆర్ఎస్ బొమ్మన్లే. అప్పటికే డిసెంబర్ 24, 2009 వీళ్ళంతా రాజీనామా ఇచ్చారు. జూపల్లి కృష్ణారావు గారు వారే చెప్పారు, నేను 16కు నా సహచార ఇద్దరు మంత్రులతో వెళ్లి విద్యార్థులకు నేను వాళ్ళ ముందు ప్రకటన చేశాను కనుక కట్టుబడి ఉన్నానని.